2021 ఎలా ఉండబోతుంది? 2020ని మనం ఆల్రెడీ చూసాం. కోవిడ్-19 పాండమిక్తో చాలా పీపుల్ సఫర్ అయ్యారు. ఎకానమీ డిజాస్టర్ సిచ్యువేషన్స్కి వెళ్ళినాయి. దాంతోపాటుగా న్యాచురల్ డిజాస్టర్స్ 2020 మొత్తం విషాదకరంగా మార్చేసినాయి. ఫ్లడ్స్, వరదలు కానీ లేదా ఎర్త్కేక్స్, భూకంపాలు ఎక్కువగా వచ్చినాయి. వాల్కానో ఎరప్షన్స్ ఎక్కువగా జరిగినాయి. అగ్నిపర్వతాలు ఎక్కువగా బద్దలైనాయి. దాంతోపాటుగా మేజర్గా ఇండియాలో సైక్లోన్స్ ఎఫెక్ట్స్, తుఫాన్లు ఎక్కువగా వచ్చినాయి. న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్మేడ్ డిజాస్టర్స్, బుష్ ఫైర్స్, ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ కానీ, వరల్డ్కి లంగ్స్గా ఉండే అమెజాన్ ఫారెస్ట్ కానీ లేదా రష్యాలోని సైబీరియా బుష్ ఫైర్స్ కానీ మనం ఎక్కువగా చూసాం. అంటే న్యాచురల్ డిజాస్టర్తో పాటుగా మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అన్నీ కూడా 2020 మొత్తం విషాదకరంగా మార్చేసినాయి. అయితే 2021ని మనం చూస్తే 2021 నుంచి మన ఫ్యూచర్ని మార్చే టెక్నాలజీస్ని కానీ మన ఫ్యూచర్ని మార్చే సోషల్ థాట్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి మన సొసైటీలో కానీ మన వే ఆఫ్ స్టైల్లో కానీ 2021లో బిగ్గెస్ట్ చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా మనకు కనిపిస్తుంది. బిఫోర్ కోవిడ్-19 తర్వాత లైఫ్ ఒకలా ఉంటే ఆఫ్టర్ కోవిడ్-19 విత్ సైన్స్ అండ్ టెక్నాలజీతో లైఫ్ డ్రాస్టిక్గా చేంజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. వాటిల్లో ముఖ్యమైనవి మనం చూస్తే ఒక 7 పాయింట్స్, 7 ఇన్నోవేటివ్ థాట్స్, అవి సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, సోషల్ థాట్స్ కావచ్చు, మన లైఫ్ని మార్చడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ 5G టెక్నాలజీ, 5th జనరేషన్. ఇప్పుడు మనం 4th జనరేషన్లో ఉన్నాం. ఫస్ట్ జనరేషన్లో సింపుల్గా జస్ట్ వాయిస్ కాల్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. సెకండ్ జనరేషన్లో టెక్స్ట్ మెసేజెస్ కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. థర్డ్ జనరేషన్ వచ్చేసరికి ఇంటర్నెట్ వచ్చింది. 4th జనరేషన్లో హయ్యర్ ఇంటర్నెట్ స్పీడ్స్ని మనం అచీవ్ చేయగలుగుతున్నాం. 5th జనరేషన్ వచ్చేసరికి ఈ వరల్డ్నే మార్చేసే ఇంటర్నెట్ స్పీడ్తో పాటుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, వర్చువల్ రియాలిటీ కానీ మనం ఎక్కువగా 5G టెక్నాలజీ నుంచి పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మొబైల్తోనే కమ్యూనికేట్ చేసుకునే స్టేజ్లోకి 2021లోకి మనం 5Gలోకి వెళ్తూ ఉంటాం. ఒక మొబైలే ఇంట్లో ఉన్నటువంటి అన్ని హోమ్ అప్లయన్సెస్ని ఆపరేట్ చేయగలిగే క్యాపబిలిటీస్ 5G టెక్నాలజీస్ వస్తాయి. దీన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తన డ్రైవర్లెస్ కార్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనకి. ఆల్రెడీ టెస్లా ఇండియాలో యాక్చువల్గా డ్రైవర్ ఉన్నప్పటికీ కూడా తనను తానే కంట్రోల్ చేయగలిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఆల్రెడీ ఇండియాలో లాంచ్ చేయడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ముఖ్యమైన రోల్ని ప్లే చేసే అవకాశం ఉంది 2021లో. పెట్రోల్, డీజిల్ వల్ల ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. టెస్లా కూడా ఇండియాలోకి రావడానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ అన్నీ కూడా లైన్ క్లియర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఎనీవే 5G 5th జనరేషన్, 4th జనరేషన్ ఓన్లీ ఇంటర్నెట్ స్పీడ్ని పెంచడానికే పనిచేసింది. 5th జనరేషన్ ఇంటర్నెట్ స్పీడ్ని పెంచడంతో పాటుగా టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, దాంతోపాటుగా ఆన్లైన్ ఎడ్యుకేషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్స్ ఇవ్వడంతో మొబైల్తోనే మీరు త్రూఅవుట్ వరల్డ్లో ఎక్కడున్నప్పటికీ కూడా హోమ్ అప్లయన్సెస్ని కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ మ్యాక్సిమం 5G టెక్నాలజీస్తో సాధ్యపడుతుంది. మనం 3G వచ్చిన దగ్గర నుంచి ఎకనామీస్ కానీ లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఎంత జరిగిందో మనకు అర్థమవుతుంది. 4G వచ్చిన తర్వాత డేటా స్పీడ్స్ పెరిగిన తర్వాత అది ఇంకొక హై స్టేజ్కి వెళ్ళింది. ఇప్పుడు 5G వచ్చిన తర్వాత త్రూఅవుట్ వరల్డ్ మొత్తం కూడా వర్చువల్ రియాలిటీ స్టేజ్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అది 5G టెక్నాలజీ రెవల్యూషన్స్ని మనం ఈ ఇయర్ నుంచి మొదలుపెట్టి వచ్చే డెకేడ్ వరకు కూడా ఈ 5G రెవల్యూషన్స్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ సోషల్ కల్చర్ ఒకటి ఎక్కువగా ఎవాల్యూట్ అయింది ఆఫ్టర్ కోవిడ్-19 తర్వాత. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ అనేది మేజర్గా డెవలప్ అయింది. మ్యాక్సిమం 70% సర్వీస్ బేస్డ్ సెక్టార్స్ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే ఇప్పుడు వర్క్ చేయడం జరుగుతుంది. ప్రొడక్ట్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తప్ప సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీస్ మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీస్
సెక్టార్స్ కానీ, సో సర్వీస్ బేస్డ్ సెక్టార్స్ మొత్తం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం అనేది సో గుడ్ థింగ్గా చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ కోవిడ్-19 తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది మనకి ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని, అడ్వాంటేజెస్ని తెలియజేస్తుంది. ఒకటి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం వల్ల తను ఇంట్లో నుండే వర్క్ చేస్తాడు కాబట్టి స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఫ్యామిలీ అందరితో కలిసి స్పెండ్ చేయటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దాంతో వర్క్ బర్డెన్ తగ్గి, డిప్రెషన్ తగ్గి, స్ట్రెస్ తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్లో ఆలోచించినప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్గా విడిపోవటానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది స్టాప్ చేస్తుందని చెప్పుకోవాలి. ఈ ఫ్యామిలీస్ని యూనిఫైడ్ చేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు కాస్ట్ని సేవ్ చేస్తుంది, ఇటు ఎంప్లాయర్కి అటు ఎంప్లాయీకి. సో అంటే ఉద్యోగాన్ని ఇచ్చే వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా కాస్ట్ తగ్గడానికి అవకాశం ఉంది. ఆఫీస్ మెయింటైన్ చేయాలంటే హ్యూజ్ కాస్ట్ ఉంటుంది, చాలా స్క్వేర్ ఫీట్స్ ఆఫీస్ని మెయింటైన్ చేయాలి. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని కనుక డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫీస్కి పెట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ చాలా తగ్గుతుంది. దాంతోపాటుగా వెహికల్స్ పొల్యూషన్ తగ్గుతుంది. వెహికల్స్లో వీళ్ళందరూ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకొని, రవాణా యూజ్ చేసుకొని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది ఆఫీస్కి. సో అలా వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయటం వలన వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసే పెట్రోల్, డీజిల్ ఎమిషన్స్ బాగా తగ్గటం వల్ల ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది. వీళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఎక్కువగా మనం సిటీస్లో క్యాన్సర్ ఎక్కువగా రావడానికి చూస్తున్నాం. సో అందుకనే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది సింపుల్గా ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ తగ్గించడంతో పాటుగా వీళ్ళకి హెల్త్ని ఇవ్వడంతో పాటుగా కాస్ట్ను కూడా, అటు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి కాస్ట్ కూడా తగ్గుతుంది. సేవింగ్స్ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎక్స్ట్రా వర్క్ చేయడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది మనకి. దాంతో ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకుంటూ ఆనందంగా యూనిఫైడ్ ఫ్యామిలీతో వర్క్ చేయడానికి ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. ట్రాఫిక్ జామ్ సమస్య కూడా ఉండదు. యావరేజ్ ఇండియన్ దాదాపుగా 2 hours ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని పోతున్నారు. సో దానివల్ల ఎఫిషియెంట్ ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది చాలా పాజిటివ్ ఇండికేషన్స్ ఇస్తుంది కంపేర్డ్ టు నెగిటివ్ పాయింట్స్తో పోల్చుకుంటే. థర్డ్, 2021ని మార్చబోయే అంశం ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. రిమోట్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి కూడా రీచ్ అవుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ పీపుల్కే మేజర్గా ఇది ఉపయోగపడే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. లోయర్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి అంటే అర్థం ఏంటంటే, సో మీకు 10th క్లాస్ లోపల పిల్లలకి మాత్రం కొంచెం ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ ఉంటేనే బాగుంటుంది. కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అనేది జాబ్ పర్పస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, దాంతోపాటు హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఒక నెగిటివ్ ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్లో, సో ఇప్పుడు మనం 4G వరల్డ్లో ఉన్నాం. 5G వరల్డ్కి వెళ్తే ఆ ప్రాబ్లం కూడా ఉండదనుకోండి. కానీ రిమోట్లో ఉన్న పీపుల్కి ఈ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మేజర్ డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. కానీ ఒకవేళ కనుక ఇంటర్నెట్ ఆల్రెడీ చాలా ఏరియాస్, రిమోట్ ఏరియాస్లోకి పెనట్రేట్ అయింది, ఇంకా 5G టెక్నాలజీస్ వస్తే ఇంకా పెనట్రేట్ అవుతుంది. దానివల్ల మ్యాక్సిమం పెనట్రేషన్ ఉండటం వల్ల సో ఎకనామికల్గా డెవలప్ అయిన ఫ్యామిలీస్కి, అంటే మొబైల్ పర్చేజ్ చేయలేని చిన్న ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి ఇలాంటి చిన్న స్ట్రెయిన్స్ ఉన్నప్పటికీ కూడా మెజారిటీ పీపుల్ మాత్రం రిమోట్ ఏరియా లొకేషన్స్లో ఉండి కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాక్సెస్ చేయడానికి అవైలబిలిటీ బాగా ఉండింది. సో లెస్ ఎక్స్పెన్సివ్ కూడా. మీరు అదే ఒక కాలేజీకి పంపించాలన్నా లేదా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి పంపించాలన్నా హయ్యర్ కాస్ట్ని పే చేయాల్సి వస్తుంది. కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది రిలయబుల్గా ఉంటుంది, రిమోట్ లొకేషన్స్కి వెళ్తుంది, ఫ్లెక్సిబుల్ ఛార్జెస్ని తీసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. నెక్స్ట్, 2021ని మార్చబోయే ఇంకొక అంశం డిజిటల్ కరెన్సీ. ఇప్పటికే బిట్కాయిన్ షేర్ మార్కెట్ ఎలా వెళ్తుందో మనకు తెలుసు. సో షేర్స్ అమాంతంగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో బిట్కాయిన్ అంటే సింపుల్గా వర్చువల్ కరెన్సీ ఇది. సో బిట్కాయిన్కి సింపుల్గా మెయిన్ పేరెంట్ అథారిటీ ఎవరు లేరు. అంటే మన కరెన్సీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు బిట్కాయిన్కి మాత్రం పేరెంట్ అథారిటీ ఎవరు లేరు, కంట్రోలర్ ఎవరు ఉండరు అనమాట. సింపుల్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఎన్క్రిప్టెడ్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలా బిట్కాయిన్ లాగానే ఫేస్బుక్ కూడా లిబ్రా అనే వర్చువల్ కరెన్సీని తీసుకొస్తుంది. కానీ అసెట్ బ్యాక్డ్ కరెన్సీ అది. సింపుల్గా చెప్పాలంటే మన ఫోన్పే, గూగుల్ పే ఎలా అయితే మనం క్యాష్లెస్
అంటే ఫిజికల్గా క్యాష్ లేకోకుండా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో, కానీ 100 రూపీస్ నేను ఇస్తే 100 రూపీస్ మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ బిట్కాయిన్కి కానీ లిబ్రాకి కానీ బిట్కాయిన్కి మేజర్గా, ఈ వర్చువల్ కరెన్సీకి మేజర్గా అసెట్ బ్యాకింగ్ ఏమి ఉండదన్నమాట. సో బిట్కాయిన్కి ఎస్పెషల్లీగా, మిగతా కరెన్సీస్కి అసెట్ బ్యాక్ తీసుకొస్తారనుకోండి, అది వేరే విషయం. మేజర్గా డిజిటల్ ట్రాన్సాక్షన్ని ప్రమోట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు చైనా, యూఎస్ఏ లాంటివి కంట్రీస్ చూస్తే యూఎస్ఏలో అమెజాన్ స్టోర్స్ ఉంటాయి, మన మోర్ మార్కెట్స్ లాగా లేదా బిగ్ బజార్ లాగా. అమెజాన్ మార్కెట్స్లోకి మీరు వెళ్ళిన తర్వాత మీరు ఏవైతే గ్రాసరీస్ తీసుకుంటారో వాటన్నిటిని తీసుకొని బయటకు వచ్చేయటమే. ఆటోమేటిక్గా మీరు అమెజాన్ పేలో నుంచి తీసేసుకుంటుంది ఇది ఆటోమేటిక్గా. అంటే మీరు ఎక్కడ కౌంటర్లో నుంచొని కూడా వాటిని బిల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ బిల్ కలెక్షన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు యూఎస్ఏలో అమెజాన్ స్టోర్స్ అలా ఉన్నాయి. మ్యాక్సిమం పీపుల్ ఇలాంటి అమెజాన్ స్టోర్కి వెళ్ళడానికి చూస్తున్నారు, హజల్ ఫ్రీ అనమాట. సో ఇలా డిజిటల్ కరెన్సీ 2021 నుంచి మొదలయ్యి సో ఫ్యూచర్ని మార్చబోతుంది. ఫ్యూచర్లో మనకి కన్ఫామ్గా ఎటువంటి స్టాండర్డ్ ఫిజికల్ సో ప్రింటింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. దీనివల్ల మన నోట్స్ ఏమీ కనిపించవు ఫిజికల్గా. ఇంకా దాదాపుగా ఇంకొక 4-5 ఇయర్స్లోనే ఇండియాలో 2030 నుంచే దాదాపుగా మ్యాక్సిమం ఫిజికల్ కరెన్సీ కనిపించడానికి చాలా స్కోప్ తక్కువగా ఉందని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మేజర్ ఇనిషియేటివ్, 5th ఇనిషియేటివ్ చూస్తే డిజిటల్ హెల్త్ పాస్పోర్ట్. ఇప్పుడు మనకి ఒక పర్సన్ ఉన్నాడంటే ఆ పర్సన్కి ఎటువంటి వ్యాక్సిన్స్ ఇచ్చారు, ఇతనికి ఏం డిసీజెస్ ఉన్నాయి, ఇతని హెల్త్ రిపోర్ట్ ఏంటి, ఇతని ల్యాబ్ రిపోర్ట్ ఏంటి, ఏ డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు, ఇటువంటి డేటా మొత్తం కూడా ఈ హెల్త్ పాస్పోర్ట్లో ఉంటుంది, ఈ డిజిటల్ హెల్త్ పాస్పోర్ట్లో. ఇది మ్యాక్సిమం ఎయిర్పోర్ట్స్లోను, రైల్వే స్టేషన్స్లోను, బస్ స్టేషన్స్లోను, మ్యాక్సిమం స్టోర్స్లోను సో దీని అవేర్నెస్ని తీసుకొచ్చి ఇది ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనివల్ల హెల్త్ సర్వీస్ అనేది చాలా ఇంప్రూవ్ అవడానికి మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 6th, ఇది ఫుడ్ని అంటే ఫ్యూచర్ ఫుడ్ని మార్చేసే రెవల్యూషన్స్ అనమాట. సో ఆల్రెడీ నిన్న సింగపూర్ యుఎస్ఏ బేస్డ్ స్టార్టప్ని కల్చర్డ్ మీట్, ల్యాబ్ గ్రోన్ మీట్ అంటారనమాట. దీన్ని కల్చర్డ్ ఫార్మింగ్ అని కూడా అంటారు. ల్యాబ్ గ్రోన్ మీట్కి ఆమోదం తెలిపింది. అంటే యానిమల్ని చంపకోకుండా యానిమల్ యొక్క స్టెమ్ సెల్స్ తీసుకొని ల్యాబ్లో ఒక 6 వీక్స్ దీన్ని గ్రో చేసి ల్యాబ్ గ్రోన్ మీట్గా మారుస్తారు. ఇది రియల్ మీట్ ఎలా ఉంటుందో ల్యాబ్లో తయారు చేసిన మీట్ కూడా అలానే ఉంటుందన్నమాట. సో దీనివల్ల జెనెటిక్ డిసీజెస్, COVID-19 నుంచే ఇది ఎమర్జ్ అయిందని చెప్పుకోవచ్చు. అదర్ యానిమల్స్ని కన్సంప్షన్ చేయటం వల్ల మీట్ కోసం ఏమవుతుంది, జెనెటిక్ డిసీజెస్, యానిమల్లో ఉన్న వైరస్ హ్యూమన్కి ట్రాన్స్మిట్ అయ్యి అలానే మనకి కోవిడ్ వచ్చింది. అలా ఫ్యూచర్లో జెనెటిక్ డిసీజెస్ నుంచి బయటపడాలి అంటే సో ఇలా ల్యాబ్ గ్రోన్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కానీ ల్యాబ్ గ్రోన్ మీట్ చాలా కాస్ట్ ఎక్కువగా ఉండింది. ఏదైనా కానీ ఎక్కువ మంది సప్లయర్స్ వస్తే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గి ప్రైస్ తగ్గడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. సో ఇలా సింగపూర్ రీసెంట్గా కల్చర్డ్ మీట్, ల్యాబ్ గ్రోన్ మీట్ని ఆమోదించింది. ఫ్యూచర్లో ల్యాబ్లో తయారు చేసే మాంసం ఎక్కువగా అమ్మడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని దేశాల్లో. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ సెక్యూరిటీ పరంగా 7th వచ్చేసి అడ్వాన్స్డ్ సోల్జర్స్. సో ఫ్రాన్స్ ఒక మైక్రో చిప్ని సోల్జర్స్ మైండ్లో ఇన్స్టాల్ చేసి సో ఎక్స్ట్రా బ్రెయిన్ పవర్ని పెంచడంతో పాటుగా వాళ్ళకు వచ్చే పెయిన్ని రెసిస్టెన్స్ టు పెయిన్ అనమాట. సో వాళ్ళ పెయిన్ని తగ్గించడానికి, దాంతోపాటు హై ఇంటెలిజెన్స్గా మైండ్ పనిచేయటానికి ఒక మైక్రో చిప్ని మైండ్లో ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో ఇలా అడ్వాన్స్డ్ సోల్జర్స్ని, ఎన్హాన్స్డ్ సోల్జర్స్ని ఫ్రాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కానీ వీళ్ళు ఎథికల్ ఇష్యూస్ని బేస్ చేసుకొని మాత్రమే వీళ్ళు ప్రొసీడ్ అవడానికి అవకాశం ఉంది. కానీ చైనా రీసెంట్గా వచ్చిన డిస్టర్బింగ్ ఇష్యూ ఏంటంటే జెనెటికల్లీ మాడిఫైడ్ సోల్జర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందని. సో ఇది చైనాకి చూస్తే మనం ఎథికల్గా మోరల్గా చైనా బైండ్ అయి ఉండదు. సో జెనెటికల్లీ మాడిఫైడ్ సోల్జర్స్ అనేవాళ్ళు చైనా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో జెనెటిక్స్లోనే మాడిఫై చేసి వాళ్ళు ఎక్కువ పెయిన్ తట్టుకునేలాగా, హై బ్యాటిల్ గ్రౌండ్స్లో పోరాడేలాగా, హై వెపన్స్ని వాళ్ళే కంట్రోల్ చేసేలాగా, సో ఇలా లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ నుంచి కాంబాటింగ్
ఫెసిలిటీస్ కంపాటబిలిటీస్ ఇంక్రీజ్ చేసేలాగా ఈ అడ్వాన్స్డ్ సోల్జర్స్ని డిజైన్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ 7 ఇష్యూస్ 2021 నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే 40 to 50 ఇయర్స్ వీటిల్లో అడ్వాంటేజెస్ వస్తూ ఈ ఫ్యూచర్ని మార్చే అవకాశం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. బిఫోర్ కోవిడ్-19, ఆఫ్టర్ కోవిడ్-19 అనేది దాదాపుగా ఒక 100 to 200 ఇయర్స్ చరిత్రలో నిలిచిపోయే అవకాశం మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.